నియోజకవర్గంలో శ్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు సర్వీస్ ను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ప్రారంభించారు. ఆయనే స్వయంగా మొగల్తూరు వరకు బస్సును నడిపారు. మధ్య మధ్యలో బస్సును ఆపి మహిళా ప్రయాణికులను ఎక్కించుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని బొమ్మిడి నాయకర్ చెప్పారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం మైనార్టీ సలహాదారు షరీఫ్, టీడీపీ ఇన్ఛార్జి పొత్తూరు రామరాజు తదితరులు పాల్గొన్నారు. మహిళా సోదరులు గారు ఉచిత గ్యాస్ సిలిండర్లను 3 సిలిండర్లు ఇస్తాను. మరి ఉచిత గ్యాస్ సిలిండర్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తల్లికి వందనం కింద మరి పిల్లలందరికీ ఎంతమంది చదువుకుంటే అంతమంది కూడా స్కూల్ పిల్లలు కూడా మరి అమౌంట్ వచ్చే విధంగా కూడా మరి ప్రభుత్వం ఎన్డీఏ కూడా ముందుకెళ్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరికీ మహిళలందరికీ కూడా వచ్చే విధంగా మరి ఉచిత బస్సు ప్రయాణం కలిగించే విధంగా మరి ఎన్డీఏ ప్రభుత్వం మరి ముందుకెళ్ళి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంటే ప్రయాణికులకి ఏ రకంగానంటే పల్లె వెలుగు కింద, అదేవిధంగా ఆల్ట్రా పల్లె వెలుగు, అదేవిధంగా మరి సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసులు మరి బస్సులన్నీ కూడా మహిళలకు ఉచితంగా మరి జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఎక్కడ వెళ్ళినా సరే ఎక్కడ కూడా మీరు ₹1 ఇవ్వకుండానే ఉచితంగానే ప్రతి ఒక్కరికి బస్సు ప్రయాణం ఉంటుందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను.